సన్నిధిని చేరుదా పూజే వేలాయిగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిని చేరుదా పూజే వేలాయిగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా పాడుదం ప్రభుని పాటలి పూజలు వేడుదం ప్రభుని ప్రేమతో భక్తితో పాడుదం ప్రభుని పాటలి పూజలు వేడుదం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదా పూజే వేలాయిగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా ప్రభుని శుభనామమే ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం అవనిగడ్డ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మద్దాల బాయమ్మ రాజు మరియు కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరుపుకుంటున్న భాగ్యలీలను దేవుడు దీవించమని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కుటుంబంలో ఉన్న శోధనలను తొలగించి శాంతి సమాధానాలు దయచేయమని, బిడ్డల యొక్క ఉద్యోగ వివాహ విషయాలలో దేవుని కృప చూపమని, కుటుంబంలో అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఇక ముందు కూడా దేవుడు మెండైన దీవెనలు కుటుంబంపై ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బోయపాటి చంద్రకళకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని మరియు కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభువునందు పరమపదించిన కథోలిక తిరుసభ జగద్గురువులు పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తెలుగు కథోలిక పీఠాధిపతులు సమైక్య దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం నెలిపాక విచారణ, గురుశ్రీ తోమాల ప్రేమ్ కుమార్ గారి 13వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని సేవలో మరింత వాడబడాలని, తలంపులు నెరవేరాలని, సేవలో ఎదగాలని జమ్మి బాలస్వామి, వజ్రమ్మ, అమర్లపూడి శ్యామ్యూల్, స్వర్ణ, మొల జార్జి, లుర్దుమేరి, కమతం బాలస్వామి, పద్మ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం నకిరేకల్ విచారణ, కీర్తిశేషులు సెలబెండ్ల బాలరెడ్డి ఆత్మకు
నిత్య విశ్రాంతి చేకూరాలని ఇన్యాషమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జంగం సుధాకర్ రావు, ఫాతిమా, శైలజ, నందిని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ఆర్థికంగా బలపడాలని, దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ బెల్లంకొండ జయరాజు, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ద మార్నింగ్ స్టార్ కాలేజ్ ఫిరంగిపురం. వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి మైకేల్ అసీస్ టోనీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని, ఎంసెట్లో మంచి మార్కులు రావాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ దాసరి బాలకుమార్, రమాదేవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ కీర్తిశేషులు ఏరువ అన్వేష్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఇబ్రహీంపట్నం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అద్విత్ మరియు అద్వైత్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని దామ జ్యోతిప్రసాద్, కన్నేటి నరసింహరావు, దామ సురేష్, అభిజ్ఞ, దామ రాజేష్, సాహితి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుకు ఒక శక్తివంతమైన సాక్ష్యం ఇవ్వాలి అంటే ఆ క్రీస్తు ప్రభువుతో మనకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. తర్వాత ఆయన గురించి ఆ ఉత్థాన ప్రభు యొక్క శక్తి మనలో అనుగ్రహం రావాలి. అలాంటప్పుడే మనం చాలా ప్రభావితంతో ఆయనకు సాక్ష్యం ఇవ్వగలుగుతాం. లేనట్లయితే క్రైస్తవ జీవితానికి అర్థం ఉండదు. అందుకే పాస్కా అష్టకాలంలో ఉన్నటువంటి సందర్భంలో మనం ఎంతవరకు ఆ ఉత్థాన క్రీస్తు ప్రభుని నమ్ముతున్నాం, ఆ ఉత్థానంపై మనం ఎంతవరకు నమ్మకాన్ని పెంచుకున్నాం, విశ్వాసంలో జీవిస్తున్నాము అనేదే మనం ఈనాడు ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈ యొక్క తలంపులతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేతని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెను బ్రతిమాలుకొంచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా మహిమా
మహిమా, సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మా రాజా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మా రాజా. సర్వశక్తి గల పరమపిత, నిమ్ము వేడుచున్నాము, నీ దయనేలలో కోరిదము. నిమ్ము వేడుచున్నాము, నీ దయనేలలో కోరిదము. మహిమా, మహిమా, సర్వేశ్వరునికి మహిమా. మహిమా, మహిమా, సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా, మహిమా, సర్వేశ్వరునికి మహిమా. మహిమా, మహిమా, సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారాం. పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారాం. ఆమె, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కృప సహాయమును అందించి నిన్ను నమ్ముకున్న ప్రజల సంఖ్యను అధికము చేయుచున్నావు. నీ ఎన్నిక ప్రజలను దయతో చూడుము. జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మ నొందిన వారికి ఉత్థాన జీవితపు వస్త్రమును కూడా ధరింపజేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము మా కనులారా చూచిన దానిని, చెవులారా వినిన దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. చదువురాని ఈ సాధారణ మనుషులకు పేతురు, యోహానులు అంతా ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరూ నిజముగా యేసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిదిరి. ఆ స్వస్థపరపబడినవాడు పేతురు యోహానులతో అక్కడే నిలవబడి ఉండుట చూచి ఆ అధికారులు ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. కనుక ఆ అధికారులు వారిని బయటకు పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి. మనము వీరిని ఏమీ చేయుదము? వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతి వానికి తెలియను. మనము దీనిని కాదనలేము. అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి పోకుండా వారు ఇంకెన్నడూను యేసు పేరట వారితోనూ మాట్లాడరాదని హెచ్చరింతుము అని నిశ్చయించితిరి. కనుక వారు వారిని లోనికి పిలిచి యేసు పేరట వారు
ఎంత మాత్రము మాట్లాడరాదనియు బోధింపరాదనియు ఆజ్ఞాపించిరి. మేము మీ మాటను పాటింపవలైనా లేక దేవుని మాట పాటింపవలైనా, దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. ఏలైనా మేము మా కనులారా చూచిన దానిని గూర్చి, చెవులారా వినిన దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు, యోహానులు వారికి బదులు పలికిరి. ఆ కుంటి వానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరూ దేవుని స్తుతించుచుండుటచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధేయమేమియు కనుగొనలేక వారిని మరింత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. నాకు బలమును ధైర్యమును ఒసుగువాడు ప్రభువే. ఆయన నన్ను రక్షించెను. సత్పురుషుల గుడారముల నుండి వినిపించు సంతోషపూర్వితములైన విజయనాదములను ఆలింపుడు. అందరూ అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు తన కుడి హస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములు ఉగ్గడింతును. ప్రభు నన్ను నిశితముగా శిక్షించినను నన్ను మృత్యువాత పడనీయలేదు. అందరూ అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు నాకు నీతి ద్వారములు తెరువుడు. నేను లోపలికి వెళ్ళి ప్రభువునకు వందనములు అర్పింతును. ఇది ప్రభు ద్వారము. నీతిమంతులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చును. ప్రభు, నీవు నా మొర విని నాకు విజయమును ఒసగితివి కనుక నేను నిన్ను స్తుతింతును. అందరూ అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 15వ వచనం వరకు. ఆదివారము ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దల మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆయనతో ఉండిన వారు దుఃఖసాగములో మునిగి ఉండగా ఆమె వెళ్ళి వారికి ఈ సమాచారంను అందజేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారిద్దరూ తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి, కానీ వారు నమ్మలేదు. తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తన్ను చూసి వారు మాటలకు కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు గాను వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు వ్యక్తిగత సంబంధం క్రీస్తుతో ఉండాలి. అలాంటప్పుడే మనం శక్తివంతమైనటువంటి సాక్ష్యం ఇస్తాం, క్రీస్తు గురించి చెప్పగలుగుతాం. అలా లేనట్లయితే ఈ ఉత్థాన క్రీస్తుని, మహిమాన్వితమైనటువంటి క్రీస్తుని మనం నమ్మనట్లయితే ఎలాంటి శక్తివంతమైనటువంటి సాక్ష్యం ఇవ్వలేం. ఇది ప్రతి ఒక్కరిలో జరిగేటువంటి ప్రక్రియ. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఈ ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క ఆ అనుగ్రహం, ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనలో రగులుచున్నటువంటి ఒక శక్తిగా మారాలి. ఎలా అంటే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం అంటుంది, కానీ నీ వాక్కు నా హృదయమున అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే అది ఉండి నన్ను దహించి వేస్తుంది. మరి అది నేను దాచుకోలేను, దాన్ని ఏ విధంగా అయినా బయటికి పంపించాలి అనేటువంటి ఆ ఆతృత, ఆ తపన. అలాంటిదే మన ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసం కూడా అలా ఉండాలి. ఆ యొక్క వ్యక్తిగత సంబంధం, ఆ వ్యక్తిగత ఆ జ్ఞానం ఉండాలి. అప్పుడే మనలో కూడా ఎలా అయినా చెప్పాలి అనేటువంటి తలంపులు రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో ఒక బెస్తవాడు, చేపలు పట్టుకునేవాడు, ఇక బాగా జ్ఞానవంతుడు, ఆ ఇద్దరు కూడా ఒక నదిలో పడవలో వెళ్తున్నారు. అయితే నదిలో వెళ్తూ ఉంటే ఇక ఆ చేపలు పట్టుకునే వాడిని చూసి ఎగతాళి చేస్తూ ఈ బాగా జ్ఞానవంతుడు, తెలివిమంతుడు, ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, అతను మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటయ్యా ఈ సముద్రం గురించి నీకేమైనా తెలుసా? మహాసముద్రం గురించి ఏమైనా తెలుసా? మరి ఎలా పడవలు చేస్తారో, ఎలా పడవలు ప్రయాణం చేస్తాయో తెలుసా? ఈ యొక్క సముద్రాల లోతు నీకు తెలుసా? ఇవన్నీ కూడా అడుగుతుంటాడు. ఆయన నోరెళ్ళబెట్టి ఆ చేపలు పట్టుకునేవాడు చూస్తుంటాడు, అబ్బో ఈయనకి ఎంతో జ్ఞానం ఉంది అని. ఇక్కడ తర్వాత ఎక్కడ సముద్రం చాలా అలలు పెద్దగా ఉంటాయి నీకు తెలుసా? ఇవన్నిటికీ ఆయన బిక్కున ఆ చేపలు పట్టుకునేవాడు చూస్తున్నాడు. అలాంటి అన్నీ అయిపోయిన తర్వాత అన్ని డిగ్రీలు ఉన్నటువంటి ఆ కుర్రవాడిని చూసి, నేను ఒకే ఒక ప్రశ్న వేస్తా అని, నన్ను ఎన్ని అడిగావు, నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను, నీకు ఈత వచ్చా అన్నాడు. ఇప్పుడు పడవ మునిగిపోతే నీకు ఈత వచ్చా అని అంటే రాదన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మనం గమనించినట్లయితే క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తుతో ఆ క్రీస్తు ఉత్థాన వ్యక్తిగత సంబంధం, ఆ వ్యక్తిగత ఆ జ్ఞానం ఉండాలి. లేనట్లయితే మనం ఏమి బోధిస్తామో మనకి తెలియదు, ఎలా బోధించాలో కూడా తెలియదు. అందుకే పౌలు గారు అంటారు, ఆ క్రీస్తు ప్రభు ఉత్థానం కానట్లయితే మీ బోధనన్నీ కూడా వృధానే, మేము చెప్పే విశ్వాసం కూడా వృధా అంటాడు. అందుకే ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు, ఆ మహిమాన్వితునైనటువంటి క్రీస్తు ప్రభు, ఆ మరణాన్ని జయించినటువంటి క్రీస్తు యొక్క అనుభూతి తప్పనిసరిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు సువార్తలో ప్రభు అంటున్నారు, మీరు సకల జాతి జనులకు వెళ్ళి సువార్తను బోధించమంటున్నారు. అదేవిధంగా ఈరోజు యోహాను, పేతురు వీరి ఇరువురిని చూస్తే, మేము విన్న దానిని, మేము చూసిన దాన్ని మేము మాట్లాడకుండా ఉండలేమంటున్నారు. అంటే ఆ మాట్లాడాలి అనేటువంటి ఆ తపన వారిలో ఉంది. ఎందుకంటే క్రీస్తు గురించి ఆ వ్యక్తిగత అనుభూతి చెందారు కాబట్టి. అలా సాక్ష్యం ఇవ్వాలి అనేటువంటి ఆ ఆతృత వాళ్ళలో కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దీన్ని బెనడిక్ట్ పాప్ గారు, 16వ బెనడిక్ట్ పాప్ గారు 2005వ సంవత్సరంలో అంటారు, ఇవాంజలికల్ రెస్పాన్సిబిలిటీ, సువార్థీకరణ వ్యక్తిగత బాధ్యత అంటున్నారు. మరి అందరిది కూడా
ఇది కేవలం ఏదో గురువులైన వాళ్ళదో లేదా అమ్మగారులదో లేదా కొంతమంది క్యాటగిస్టులదో వీళ్ళదే కాదు. బాప్తిజం పొందినటువంటి ప్రతి ఒక్కరిది కూడా ఇవాంజలికల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సువార్థీకరణ బాధ్యత అనేది ప్రతి ఒక్కరిది అని 16వ బెనెడిక్ట్ పాప్ గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా 2వ జాన్ పాల్ పాప్ గారు 1991 సంవత్సరంలో దీన్ని ఇవాంజలిజం అన్నారు, అంటే సువార్థీకరణ. అదే మొదటి వాటికన్ మహాసభల్లో ముఖ్యమైనటువంటి అంశం ఇవాంజలిజం అంటే సువార్థీకరణ. అదేవిధంగా 1991 సంవత్సరంలో పరిశుద్ధ పాప్ గారు 2వ జాన్ పాల్ పాప్ గారు ఇవాంజలికల్ రెడెంతోరిస్ మిస్యో ఎన్సిక్లికల్ ఈ యొక్క అధికార పత్రం రెడెంతోరిస్ మిస్యో అనేటువంటి ఈ అధికార పత్రంలో ఈ విధంగా అంటున్నారు. ఏమని అంటే, ఈ సువార్థీకరణ ప్రేషిత కార్యం అనేది శ్రీసభ యొక్క ఒక పని కాదు. ఈ సువార్థీకరణే శ్రీసభ అంటున్నారు. శ్రీసభనే సువార్థీకరణ, సువార్థీకరణే శ్రీసభ అంటున్నారు. ఇది కేవలం ఒక పని కాదు అంటున్నారు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువార్థీకరణ క్రీస్తుని యొక్క గూర్చి బోధించడం అది మన యొక్క తత్వం, మన యొక్క స్వభావం కావాలి అని 2వ జాన్ పాల్ పాప్ గారు 16వ బెనెడిక్ట్ పాప్ గారు కూడా ప్రత్యేక విధంగా చెప్తున్నారు. దీన్నే వారు ఫ్రెండ్షిప్ విత్ జీసస్ అంటున్నారు. అంటే క్రీస్తుతో ఆ స్నేహ సంబంధం కలిగి ఉంటేనే ఇలాంటివి చేయగలుగుతామంటున్నారు. అలా మనం సాక్ష్యం ఇవ్వవచ్చు, మరి ఇతరులకు బోధ చేయవచ్చు, లేనట్లయితే ఏ విధంగా కూడా మన జీవితంలో జరగదు అని అంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారాడు, క్రీస్తు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి, ఏంట్రా నువ్వు క్రీస్తు నమ్ముకున్నావట, మరి క్రీస్తు ప్రభు గురించి తెలుసా, ఆ క్రైస్తవ మతం గురించి తెలుసా అంటే ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. క్రీస్తు ప్రభు ఎక్కడో జన్మించాడు, క్రీస్తు ప్రభు తల్లిదండ్రులు ఎవరు, క్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు, ఎన్ని సువార్తలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నిటికీ ఆయన ఏం మాట్లాడటం లేదు. అరే నువ్వు క్రీస్తు ప్రభు నమ్ముకున్నావన్నావు, క్రైస్తవ మతం పాటిస్తున్నా అన్నావు, ఏమీ తెలియదు ఇవన్నీ అంటే నాకు ఏం తెలియదు అన్నాడు. కానీ క్రీస్తు ప్రభు నా జీవితాన్ని మార్చేశాడన్నాడు. నేను క్రీస్తు ప్రభు నమ్ముతున్నాను, నాకేం తెలియకున్నా కూడా క్రీస్తు ప్రభు నేను నమ్ముతున్నాను అన్నాడు. ఎలా క్రీస్తు ప్రభు నన్ను మార్చాడు అంటే, నేను ఒకప్పుడు ఈ మారక ద్రవ్యాల్ని పుచ్చుకున్నాను, కానీ ఇప్పుడు వాటిని నేను స్వీకరించటం లేదు. నేను ఒకప్పుడు తాగుబోతుని, ఇప్పుడు తాగటం లేదు. నేను ఒకప్పుడు నా యొక్క భార్యకు అవిశ్వాసంగా జీవించాను, ఇప్పుడు నేను భార్యకు విశ్వాసపరంగా జీవిస్తున్నాను. ఒకప్పుడు నా పిల్లలు నన్ను చూసి భయపడేవాళ్ళు, ఎందుకంటే నేను బాగా కొట్టేవాడిని, కానీ ఇప్పుడు వారితో ప్రేమతో మెలుగుతూ ఉన్నాను. ఇది చాలదా ఈ మార్పు? నన్ను క్రీస్తు మార్చేశాడు, క్రీస్తు నన్ను ప్రత్యేక విధంగా తాకాడు, ఇది చాలు నాకు అని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి మార్పు ఆ ఉత్థాన ప్రభు మనల్ని తాకాలి, తన యొక్క అనుగ్రహంతో మనం నింపాలి. అప్పుడే ఆ అనుభూతినే మనం ఇతరులతో ఎంతో శక్తివంతంగా పంచుకుంటాం, వాటిని మనం సాక్ష్యం ఇస్తాం. ఇలా ప్రతి ఒక్కరం కూడా చేయాలి. అందుకే యోహాన్ రాసిన సువార్త 3వ అధ్యాయము 11వ వచనం అంటుంది, మేము వినిన దాన్నే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నామంటున్నారు. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 9వ అధ్యాయం 16వ వచనం అంటుంది, సువార్తను ప్రకటించు ఆవశ్యకతను నాపై మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపని ఎడల నాకు అనర్థం అంటున్నారు పౌలు గారు. అదేవిధంగా అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనం అంటుంది, ఏలైనా మేము మా కన్నులారా చూచిన దాన్ని, చెవులారా విన్నదాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహాన్లు ఇరువురు కూడా చెప్తున్నారు.
అదేవిధంగా అపోస్తుల కార్యము 22వ అధ్యాయం 15వ వచనం అంటుంది, ఏలైనా నీవు చూచిన దాన్ని వినిన దాన్ని జనులందరకు తెలియజేపుటకు ఆయనకు నీవు సాక్ష్యమై ఉందువు అని చెప్తున్నారు. అదేవిధంగా 1 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం 3వ వచనంలో చూసినట్లయితే, సృష్టి ఆరంభము నుండి గల జీవవాక్కును గూర్చి మేము మీకు చెప్పుచున్నాము. మేము దాన్ని చెవులారా విని కన్నులారా కాంచితిమి. కన్నులారా కాంచుటయేగాక మా చేతులు దాన్ని స్పృశించినవి. మేము తాకినాము, మేము చూసాము, మేము విన్నాము. దాని గురించే, ఆ ఉత్థాన క్రీస్తు గురించే మేము బోధిస్తున్నాం. వినండి, మరి మీ విశ్వాసంలో బలపడండి అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో నిష్టగా, ఎంతో కట్టుదిట్టంగా, ఎంతో దృఢంగా చెబుతున్నటువంటి వాక్యాలు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే యోహాన్ రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 3వ వచనం అంటుంది, మీరును మా వలె దైవంలో ఉండుటకు మేము మీకు వినినవి కనినవి ప్రకటించున్నామంటున్నారు. మరి మనం కూడా ఆ దైవంలో ఏకం కావాలంటే, ఆ దైవానుభూతి కావాలంటే మనం విన్నదాన్ని, చూసిన దాన్ని మన ఇతరులకు చెప్పాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు ఈ యొక్క అష్టదినాల్లో ఉన్నాం. ఈ యొక్క ఉత్థాన అష్టదినాల్లో ఉన్నాం. మరి మనం క్రీస్తు ప్రభుని ఎంతవరకు వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాము, ఆ వ్యక్తిగత ఆ జ్ఞానం ఎంతవరకు ఉంది, మనం ఇతరులకు ఏ విధంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం. ఆ అపోస్తుల వలె మేము విన్నదాన్ని, చూసిన దాన్ని మీకు బోధిస్తున్నామని ఎంతమంది చెప్పగలుగుతాము? దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ప్రత్యేక విధంగా ఫ్రాన్సిస్ పాప గారి ఆత్మను మీకు అంకితం చేస్తున్నాం. ప్రభువా, వారు చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నిటిని కూడా క్షమించి, వారు ఎన్నో గొప్ప కార్యాలు శ్రీసభలు చేసి ఉన్నారు. దానికై వందనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి, పవిత్ర వ్యక్తి ఎల్లప్పుడూ కూడా శ్రీసభకై ప్రార్థన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఆత్మను మీకు అర్పిస్తూ చేసినటువంటి తప్పిదాలు మన్నించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, మీ సువార్తను, దైవరాజ్య వ్యాప్తిని ఎందరో ఎన్నో చోట్ల ప్రకటన చేస్తున్నారు. వారిని ప్రత్యేక విధంగా దీవించండి. మా మేత్రాన్లను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను మీకై అంకితం చేసుకున్నటువంటి జీవితాలన్నిటిని కూడా ఆశీర్వదించండి. వారు ఏ ప్రాంతంలో అయితే స్వార్థను బోధిస్తున్నారో వారికి ప్రత్యేక విధంగా ఆశీర్వాదాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, మేము ఈరోజు ధ్యానించిన విధంగా మాకు వ్యక్తిగత జ్ఞానం, వ్యక్తిగత అనుభూతి మీతో ఉన్నట్లయితే ఆ ఉత్థాన మహిమ గురించి మేము ఎంతో శక్తివంతంగా బోధిస్తామని మీరు మాకు బోధించి ఉన్నారు. అలాంటి జ్ఞానం, అలాంటి అనుభూతి మా అందరికి కూడా దయచేయండి. మరి అలాంటి విశ్వాసంలో మేము జీవించి ఆ విశ్వాసాన్ని మేము 10 మందికి పంచేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని దీవించండి. మరి ముఖ్యంగా దివ్యవాణి అభివృద్ధికై ఎందరూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్నారు. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఎందరో పూజలు పెట్టిస్తున్నారు. వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించమని, అదేవిధంగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్య భర్తలను దీవించండి. వారి పిల్లల్ని ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. ఒంటరితనాన్ని అనుభవించే వారికి తోడుగా ఉండండి. ప్రతి క్రైస్తవ బిడ్డను ఆశీర్వదించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకును దేవా దయతో నన్ను, చీకును దేవా దయతో నన్ను దీవించుమయ్యా కృపతో నేడు, దీవించుమయ్యా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేలేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సవములను కలిగి ఉండునట్లు దయచూపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యము మమ్ము నిత్యానందమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపమును పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణమును చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్న, ప్రభు నామమును వెంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖను నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఈ దినము నీవు ఈ లోకము నుండి పిలుచుకున్న ఫ్రాన్సిస్ పాపు గారిని అను నీ సేవకుని జ్ఞాపకముంచుకునుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలిగి మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములను పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుద్దాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. కలసి మెలసి కదలి రారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోరరి కథోలికులారా. కలసి మెలసి కదలి రారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోరరి కథోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కథోలికులారా, క్రీస్తు జనులారా, కథోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలి రారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కథోలికులారా. సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజ్యం. సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజ్యం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. కథోలికులారా, క్రీస్తు జనులారా. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ శాశ్వత పరమ రహస్యం ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగము పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలుచు పరుగిడెను. అందువేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము.